ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటంటే చల్లారిన జీవితాలు. ఐరన్ రాడ్ కానీ మరి బంగారం అయినా ఏదైనా జాయింట్ చేయాలంటే మీకు అవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జాయింట్ అవుతాయి. అలాగే మనం కూడా చల్లారిపోతే పనికిరాం మనం. ఇప్పుడు ఒక ఐరన్ రాడ్ని కొలిములో పెట్టి వేడి చేసి రాడ్గా ఉన్నదాన్ని ఒక వస్తువుగా మలచవచ్చు మనకు కావలసిన రీతిగా. అది ఒక కత్తిగానో ఒక షాకుగానో లేకపోతే ఇంకా ఇది ఏదైనా ఒక వస్తువుగానో అది వేడిగా ఉన్నంతసేపే దాని అవకాశం ఉంటుంది. ఎలా కావాలంటే అలా మలచొచ్చు మనం. అదే చల్లారిపోయిన తర్వాత దాన్ని మలచలేడు అతను, అలా వదిలేస్తాడు దాన్ని. నీ జీవితం కూడా దేవుడి చేతిలో బాగుపడాలంటే, దేవుడు నీ జీవితాన్ని కూడా సరిచేయాలంటే, దేవుడు చల్లారిపోయిన నీ జీవితాన్ని కూడా సెట్ చేయాలంటే నువ్వు ఇప్పుడు ఎచ్చగా మారవలసిన సందర్భం వచ్చింది. నువ్వు వెచ్చగా ఉంటేనే దేవుడు నిన్ను సరిచేయగలుగుతాడు. నువ్వు వేడిగా ఉన్నప్పుడే దేవునితో అంటుకట్టబడతావు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు దేవుడు. నాతో అంటుకట్టబడితేనే కానీ మీరు ఫలించరు అని చెప్పాడు దేవుడు. కాబట్టి మీరు ఫలించాలి అంటే దేవునితో అతకబడాలి, యేసుక్రీస్తు ప్రభుతో జాయింట్ చేయబడాలి. మరి జాయింట్ చేయబడాలి అంటే మీరు వెచ్చగానే వేడిగానే ఉండాలి. చల్లారిపోతే ఎంత మాత్రం కూడా మీరు అతకబడరు, చల్లారిపోతే అతకబడరు. కాబట్టి నువ్వు ఎక్కడ చల్లారిపోయావు, ఏ విషయంలో చల్లారిపోయావు, ఏ సందర్భంలో నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు? దేవుణ్ణి ఆరాధించే విషయంలో చల్లారిపోయావా? భక్తి, దేవుని పట్ల భక్తి కలిగి ఉండటంలో చల్లారిపోయావా? దేవునికి ప్రార్థన చేసే విషయంలో చల్లారిపోయావా? లేకపోతే మందిరానికి రావడం విషయంలో నువ్వు చల్లారిపోయావా? అయ్యో నా బ్రతికింతే, ఇంకా నేను ఇక లేవలేను, నీ శక్తిని, ఉన్న శక్తినే నీవు పోగొట్టేసుకుంటున్నావా? నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్న కారణం చేత నీ శక్తి నీకు తెలియకుండా అది నిరుత్సాహానికి గురై చల్లారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంది. చల్లారిపోయిన స్థితిలో ఉన్న నీవు దేనికి పనికిరావు, ఏమీ చేయలేవు, నీ టార్గెట్ రీచ్ అవ్వలేవు, నీ గురికి చేరుకోలేవు. నువ్వు ఎచ్చగానే ఉండాలి ఇప్పుడు కూడా. అలా ఎచ్చగా ఉండాలనే దేవుడు ఈ రోజున నా ద్వారా మిమ్మల్ని వేడి చేయడానికి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు ఎవరైనా చల్లారిపోయిన స్థితిలో ఉంటే, నిజమే కదా, నేను ఈ సంవత్సరంలో 2024 సంవత్సరం అంతా చల్లారిపోయే ఉన్నాను. కనీసం ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మొదటి ఆదివారం 2వ తేదీన మనం ఉన్నాం. ఇక మీదటనైనా నేను ఈ రోజు నుండి నేను వెచ్చబడే స్థితిలో ఉంటాను, వెచ్చని స్థితిలోకి వెళతాను. ఎందుకంటే నా దేవునితో నేను అంటుకట్టబడాలి, నా దేవునితో నేను అతకబడాలి, నా దేవుడు నన్ను సరిచేయాలి. ఈ 2024 సంవత్సరంలో నేను సరి అవ్వలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ 2వ నెల నుంచైనా నేను సరిచేయబడాలి. దేవుడి చేతిలో నేను ఒక వస్తువుగా మార్చబడాలి, ఒక అందమైన వస్తువుగా మార్చబడాలి. అంటే ఇప్పుడే నువ్వు చల్లారిపోయిన స్థితిలో నుండి మళ్ళా నువ్వు ఎచ్చబడాలి, యాక్టివ్ అవ్వాలి, నీ శక్తినంతా కూడగట్టుకోవాలి, నీ బలాన్నంతా కూడగట్టుకోవాలి. నీ శక్తి, నీ బలం దేవుడిచ్చింది, నీకు ఉంది. కానీ అయ్యో నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు ఓపిక లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, ఎటువైపు నుంచి నాకు సహాయం వస్తుంది, ఏ వైపు నుంచి నన్ను ఆదుకుంటారు, నేను ఒంటరి వాణ్ణి అని ఒకవేళ నువ్వు నిరుత్సాహానికి గురైపోతే నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నట్లే. లేదు, లెమ్ము, తేజరిల్లుము,
వెలుగు నీ మీదకు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 60 అధ్యాయములో రాయబడి ఉంటుంది. నువ్వు నీ శక్తిని కూడా గట్టుకుని లెమ్ము, దేవుని మీద విశ్వాసంతో లెమ్ము, దేవుని మీద నమ్మకంతో నువ్వు లే, పరిగెట్టు. నువ్వు మళ్ళా ఏమైపోతావు? మళ్ళా నువ్వు యాక్టివ్ అయిపోతావు, ఉజ్జీవమైన స్థితిలోకి వచ్చేస్తావు. నువ్వు మరలా మునుపటి బలం కంటే అధికమైన బలంతో నువ్వు శక్తిని పొందుకుంటావు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని దేవుడి రోజున నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు చల్లారిపోయావో కొన్ని అంశాలు నేను చెప్తాను. మొదటి అంశంగా, ఒకవేళ నువ్వు ప్రార్థనలో చల్లారిపోయావా? నువ్వు ప్రార్థనలో చల్లారిపోయావా? ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావా? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావా? తెల్లవారుజామున నువ్వు లేవలేకపోతూ ఉన్నావా? ప్రార్థన అనేసరికే నీకు ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుందా? ప్రార్థనలో కూర్చుంటే నీకు ఆవలింతలు వచ్చేస్తున్నాయా? ప్రార్థనలో నువ్వు మోకరించేటప్పటికే ఫోన్లు వస్తున్నాయా? ప్రార్థనలో నువ్వు మోకరించేటప్పటికే ఎవరో నీ ఇంటి బయటకు వచ్చి నిన్ను పిలుస్తున్నారా? ప్రార్థనలో నువ్వు మోకరించేటప్పటికే బంధువులు వస్తున్నారా? ఇది ఖచ్చితంగా అపవాది క్రియే తప్ప దేవుని క్రియ ఎంత మాత్రం కూడా కానే కాదు. ఇది ఖచ్చితంగా అపవాది క్రియే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ఆటంకం వచ్చినా అది ఖచ్చితంగా అపవాది క్రియే. ఈరోజు నీకు ఒక భక్తుడి గురించి నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలోని ఒక భక్తుడి గురించి, దేవుని మాట వినని భక్తుడి గురించి, దేవుడు చెప్పిన ప్రార్థన చేయని భక్తుడి గురించి నేను ఒక మాట చెప్తాను. ముందుగా ఒక మాట చెప్పి ఆ తర్వాత వాక్యానికి వెళ్తాను. మీరు దేవుని మాట వినాలి అనడానికి ఒక మాట చెప్తాను. దేవుని మాట, అలాగే మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడి మాట మీరు వినాలి. అంతే తప్ప ఇంకెవరి మాట మీరు వినకూడదు. అలా మీరు వింటూ ఉంటే చెప్పేవాళ్ళు చాలానే చెప్తారు. వినడానికి వీలుగా ఉంటే చెప్పేవాడికి చాలా చెప్తాడు. ఒక సామెత, ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక మార్కెట్లో ఒక వ్యక్తి చేపలు అమ్ముతూ ఉన్నాడు. చేపలు అమ్ముతూ ఉన్న సందర్భంలో అతడు ఒక బోర్డు పెట్టాడు. జాగ్రత్తగా వినాలి మీరు. అతడు ఒక బోర్డు పెట్టాడు. బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఏమని రాశాడంటే, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాశాడు. జాగ్రత్తగా వినండి. ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాశాడు. కొంతసేపటికి ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి చేపలు కొనడానికి చూశాడు, బోర్డు చూశాడు. ఏమయ్యా, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాశావు, ఇచ్చట కాకపోతే ఎచ్చడో అమ్ముతావా? ఇక్కడే కదా ఉన్నాయి చేపలు, ఇచ్చట ఎందుకు పెట్టావు? తాజా చేపలు అమ్మబడును అంటే సరిపోద్ది కదా అన్నాడు. ఓకే, నిజమేనండి, కస్టమర్ చెప్పాడు కదా, కస్టమర్లే మనకి ప్రాముఖ్యం కాబట్టి కస్టమర్ చెప్పాడు కాబట్టి ఓకే నేను మార్చేస్తాను బోర్డు అన్నాడు. అని వాడు ఏం చేశాడంటే ఇచ్చటాన్ని తీసేసి తాజా చేపలు అమ్మబడును అని చెప్పి బోర్డు పెట్టాడు. మళ్ళా కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. చూశాడు, ఇవన్నీ చూసి బోర్డు చూశాడు. బోర్డు మీద ఏముంది? తాజా చేపలు అమ్మబడును అని రాయబడి ఉంది. వాడు అన్నాడు, ఏమయ్యా, నువ్వు తాజా చేపలు అమ్మకపోతే పాడైపోయిన చేపలు అమ్ముతావా? కుళ్ళిపోయిన చేపలు అమ్ముతావా? ఎవరైనా నవ్వుపోతారయ్యా, లేనిపోయిన డౌట్లు నువ్వే పెడుతున్నావు. ఇది చదివి ఏమంటారంటే తాజా చేపలు కాదేమో, అందుకే తాజా చేపలను పెట్టాడు ఇక్కడ అని డౌట్ పడతారయ్యా. ఆ తాజా తీసి పాడేవయ్యా, ఏమని పెట్టాలి? చేపలు అమ్మబడును అని పెట్టు అన్నాడు. ఓహో, కస్టమర్లు నా కొరకే చెప్తున్నారు వీళ్ళు, కస్టమర్ల మాట మనం వినాలి, రేపొద్దున వాళ్ళే కదా నాకు వ్యాపారానికి మెట్లు అనుకుని ఆ వచ్చిన వ్యక్తి మాట విని తాజా అనే తీసేసి చేపలు అమ్మబడును అని పెట్టాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. చూసి కింద చేపలు చూశాడు, పైన బోర్డు చూశాడు. ఏమయ్యా, కింద చేపలు ఉన్నాయి, పైన చేపలు అని రాయడం ఎందుకయ్యా? కింద అమ్ముతున్న చేపలు కాకపోతే బంగాళాదుంపలు అమ్ముతున్నావు నువ్వు? కింద చేపలే కదా అమ్ముతున్నావు,
చేపలు ఎందుకయ్యా, చేపలు తీసావయ్యా, అమ్మబడును అని పెట్టవయ్యా అన్నాడు. ఓహో నిజమేనండి, సరే మీరు చెప్తున్నారు కాబట్టి నిజమే, మీరన్న మాట కూడా నిజమే, నేను అమ్ముతున్న చేపలే కదా, ఇంకా చేపలని రాయడం ఎందుకు, అక్కడ చూసిన వాళ్ళకి ఎలాగ చేపలు కనపడుతూ ఉంటాయి గుట్టబోస్తాను ఇక్కడ, కాబట్టి చేపలు అని తీసేస్తాను అని చెప్పి తీసేసి చేపలు అని తీసి పాడేశాడు. ఇంకా అక్కడ అమ్మబడును అని మాత్రమే బోర్డు పెట్టాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చి చూశాడు, కింద చూశాడు, పైన చూశాడు. ఏమయ్యా, బోర్డు అంత గుట్ల ప్రకారంగా చేపలు పోసావు, ఇక్కడ అమ్ముతా కాకపోతే నువ్వు తింటాక పెట్టుకున్నావు ఏటయ్యా, ఇవన్నీ అమ్ముతాకే కదా నువ్వు పెట్టుకున్నావు, అమ్ముతాకి పెట్టుకున్నప్పుడు మళ్ళీ అమ్మబడు నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ బోర్డు? మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎవడైనా సరే అమ్ముతాకే పెడతాడు, ఇక్కడ ఇది మార్కెట్, ఇది సంత, నువ్వు పెట్టింది ఇక్కడ అమ్మడానికే పెట్టావు, మళ్ళీ బోర్డు ఎందుకయ్యా, నీకు మదిగం లేదట్టి, ఆ బోర్డు తీసి పాడేసేసి చక్కగా చేపలు పెట్టుకో, అందరూ వచ్చుకుంటారన్నాడు. అయ్యో నిజమే కావాలి, పెద్ద మనుషులాగా ఉన్నాడు ఈయన, చాలా పెద్ద మనుషులాగా పొడుగ్గా ఉన్నాడు, అసలు లావుగా ఉన్నాడు, చాలా బాగా వ్యాపారం ఎక్కువ చేసేస్తాడేమో ఇతను, చాలా పెద్ద మనిషి, ఇతని మాట మనం వినాలనుకుని చెప్పి అలాగే సార్ బోర్డు తీసి పాడేస్తాను, ఇంకా బోర్డు నాకు వద్దని చెప్పి బోర్డు తీసి పాడేసేసి ఆ చేపలు అమ్ముకుంటూ చేపలే 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 అని అమ్ముకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఫస్ట్ గుంట వెళ్ళిన కస్టమర్ ఉన్నాడు చూసావా, వాడు మళ్ళీ రిటర్న్లో అలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి చూశాడు. చూసి ఓ బాగానే ఉందయ్యా నీ షాపు, మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి ఏసీ అది పెట్టావు, చేపలు కూడా గుట్ట గుట్ల కింద ఉన్నాయి, అన్నీ బాగుంది కానీ బోర్డు లేదటయ్యా అన్నాడు. నువ్వు ఇంట ఉంటే చెప్పేవాడు అలాగే చెప్తాడు, అర్థమవుతుందా మీకు? అంతే కాబట్టి ఎవరి మాట వినాలి మీరు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, సంఘ కాపురి మాట మాత్రమే మీరు వినాలి. మీరు వింటూ పోతే ఆ చివరి కాడికి ఏమైందంటే చిర్రెత్తి నాకు ఈ వ్యాపారం వద్దు, నాకేమి వద్దు, నాకు వద్దని చెప్పి అక్కడ వదిలేసి పారిపోయాడు. నువ్వు వింటూ ఉంటే తవరేస్తారు నిన్ను, అర్థమవుతుందా? ఎవరి మాట వినకో, మనుషుల మాటలు అస్సలు వినకో. ఎవరి మాట వినాలండి? దేవుడి మాట విను. సరే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక భక్తుడి గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు ఒక మాట చెప్తే అతను వినలేదు, వినకపోతే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యోనా గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 6వ వచనము. యోనా గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రార్థన చేయమని చెప్తే వినండి, జాగ్రత్తగా వినాలి. మీరు వినకపోతే మిస్ అయిపోతారు మాటలు, చాలా అమూల్యమైన మాటలు ఇవి, బంగారం లాంటి మాటలు ఇవి. మీరు వినకపోతే మిస్ అయిపోతారు. చూడండి, దేవుడు చెప్పాడు ఒక భక్తుడికి, బాబు నా కుమారుడా, యోనా అనే ఒక భక్తుడికి, నా కుమారుడా నీవు నినేవే అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో సుమారుగా 125,25,000 మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ 125,000 మంది ప్రజలు కూడా వారు నశించిపోతూ ఉన్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు, అన్యాయాన్ని చేస్తూ ఉన్నారు, దోపిడీలు చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు. వారు గూండాల్లాగా, రౌడీలాగా, దారి దోపిడీ దొంగల్లాగా తయారైపోయారు. దేవుణ్ణి నన్ను విసర్జించేశారు. ఆ పట్టణం అంతా కూడా భయంకరమైన పాపముతో నిండిపోయింది. కాబట్టి ఆ పట్టణానికి దుర్గతి పడుతుంది, నా ఉగ్రత పట్టణం మీదకి వెళుతుంది, వాళ్ళందరూ నశించిపోతారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని మారు మనసు పొందమని చెప్పు, వాళ్ళు బ్రతుకులాగున నువ్వు వెళ్ళి నా సువార్తని ఆ ప్రజలకి చెప్పు, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుకుంటే ఆ పట్టణాన్ని నేను కాపాడతాను అనే ఉద్దేశంతో దేవుడు యోనా అనే ఒక భక్తుడికి మాట ఇచ్చి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, వారి కోసం నువ్వు సువార్త చేయి అని చెప్పి పంపిస్తే ఈయన ఏం చేశాడో తెలుసా? ఈయన ఆ ప్రజలు దొంగలు, ఆ ప్రజలు రౌడీలు, ఆ ప్రజలు గూండాలు, నేను వెళ్ళి వాళ్ళకి దేవుని మాట చెప్తే నాకెందుకు వచ్చిన గొడవ, నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో,
నన్ను హింసిస్తారేమో, నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అలాగే ప్రభువా నేను చేస్తానని. ఒకవేళ దేవుడి దగ్గర చెప్పుండాలి కదా, నాకు భయం తండ్రి నేను వెళ్ళలేనని చెప్తే దేవుడు దానికి ఇంకో మార్గం చూద్దుడు కదా. చెప్పకుండా అలాగే ప్రభువా నేను వెళ్తానని చెప్పి వచ్చేసి ఏం చేశాడు తెలుసా? నినేవే పట్టణానికి వెళ్ళమంటే వేరొక పట్టణానికి వెళ్ళే వాడ ఎక్కి ఆ వాడ అడుగు భాగములో గుర్రక పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతను చల్లారిపోయాడా, వెచ్చగా ఉన్నాడా? ఎలా చల్లారిపోయాడు? ప్రార్థనలో చల్లారిపోయాడు, సువార్తలో చల్లారిపోయాడు, దేవుని మాట వినడంలో చల్లారిపోయాడు. చక్కగా వెళ్ళిపోయి పై అంతస్తులో ఉంటే ఎవరైనా చూస్తారేమోని వాడ అడుగు భాగమున ఏం చేస్తున్నాడండి? గుర్రక పెట్టి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అడుగు భాగంలో గాఢ నిద్రపోతూ ఉన్నాడు. మరి దేవుడికి కనిపించడా? చెప్పండి. మీరు ఎక్కడో చీకటిలో, ఎక్కడో దేవుడి కనపడకుండా తలుపులు మూసేసుకుని మనం ఏమైనా చేస్తున్నాం అనుకోండి, దేవుడు చూడ్డా? చూస్తాడా? చూడ్డా? రహస్యముగా చేసిన ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? దేవుడికి కనిపిస్తుందా, కనిపించదా? చెప్పరే అమ్మా మీరు? కనిపిస్తుంది. మీరు భూమి లోపల సొరంగం తవ్వుకుని అండర్ గ్రౌండ్లో మంచి బిల్డింగ్ కట్టుకుని లోపల దాక్కున్నా కానీ దేవుడికి కనిపిస్తారా, కనిపించరా? కనిపిస్తారు. మరి అడుగు భాగమున వాడ అడుగు భాగం నిద్రపోతుంటే దేవుడు చూసి ఊరుకుంటానికి ఆయన ఏమన్నా శక్తి లేనివాడా? నేనేం చెప్పాను, వీడేం చేస్తున్నాడు? నేను ఇటు వెళ్ళమంటే వాడు అటు వెళ్తున్నాడు ఏంటి? ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఉంటారు, పాస్టర్ గారు ఒరే బాబు ఇది చెయ్యరా అంటే వాడు ఇంకోటి ఏదో చేస్తాడు. అమ్మ నువ్వు ఇది చెయ్యమ్మంటే ఆవిడ ఇంకోటి ఏదో చేస్తుంది. దేవుడు ఆలోచన ఒకటి, మనుషుల ఆలోచనలు మరొకటి. ఒరే బాబు ఈవేళ ప్రార్థన ఉందిరా కొంచెం రండి అంటే, లేదు సార్ నాకు పార్టీ ఉంది ఈరోజు, నా ఫ్రెండ్స్ బర్త్డే ఉంది, నా ఫ్రెండ్స్కి మరి ఏదో ఫేర్వెల్ డే ఉంది, లేకపోతే మ్యారేజ్ డే ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. మనలో చాలామంది ఉన్నాం కదా, అవునా కదా? లేదంటే మాకు బాగా దగ్గర అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి ఈరోజు, మెచ్యూర్ ఫంక్షన్ మేమందరం కూడా పట్టు చీరలు కట్టేసుకుని నగలేసేసుకుని ఆటోలో వెళ్ళిపోతున్నామండి అంటారా అనరా మీరు? ఆటో రెడీగా ఉంది, అక్కడ వచ్చేస్తుందండి ఆటో అంటారా అనరా? అమ్మ అలా కదమ్మా, ప్రార్థన ఉందమ్మా, ఊరుకొండ పాస్టర్ గారు ఇప్పుడు అందరూ ఆటో వచ్చేస్తుంది, అక్కడ అందరూ హార్న్ కొట్టేస్తున్నాడు, ఆటో మోషే గారు హార్న్ కొట్టేస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అందరూ వెళ్ళిపోతారు కదా. దేవుడు చెప్పిన మాట వింటున్నారా మీరు? వినట్లేదు. యోనా కూడా అలాగే వినలేదు. వినకుండా లోపల ఎక్కడో దాక్కుంటే దేవుడు చూస్తుంటాడా? వీడిని ఎలాగైనా బయటికి రప్పించాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడెక్కడుంది? సముద్రంలో ఉంది. మరి సముద్రంలో నీటిలో తేలుతూ వెళుతుంది. ఆ సముద్రపు నీరు వాడలోకి వస్తే ఏమవుద్ది? వాడ మునిగిపోద్దా లేదా? వాడ నీటిలోనే ఉండాలి, నీరు మాత్రం వాడలోనికి రాకూడదు. వస్తే వాడ మునిగిపోద్ది. వాడ బయట పని చేయదు, నీటిలోనే పని చేస్తుంది, కానీ ఆ నీరు వాడలోనికి రాకూడదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీటికి ఆజ్ఞాపించాడు, తుఫానికి ఆజ్ఞాపించాడు, గాలికి ఆజ్ఞాపించాడు. మొత్తం అన్నీ కలిసి అక్కడ బీభత్సం చేస్తూ ఉన్నాయి. బీభత్సం, తుఫాను వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, నీరు పొంగిపోతుంది. పొంగిపోయి ఈ నీరు ఏం చేస్తుందంటే వాడలోనికి వచ్చేస్తూ ఉంది. ఇక చూడండి, ఈ వాడ నాయకుడు, వాడ ట్యాపు, వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోతూ ఉన్నారు. మునుపెన్నడూ చూడని భయంకరమైనటువంటి తుఫాను వాళ్ళు చూస్తూ ఉన్నారు. మునుపెన్నడూ చూడని భయంకరమైన అలలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాడ మునిగిపోయేలాగుంది. వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేశారు. వాడలో ఉన్న విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. వాడలో ఉన్న విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఎందుకు? వాడ మునిగిపోయేలాగుంది. బరువు తగ్గాలి. మనం కూడా చాలామంది చాలా వెయిట్ ఉంటాం, అవునా?
డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ అనే మాట ఏంటి? నువ్వు వెయిట్ తగ్గాలి, నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు అనుకో, నీకు అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి అంటావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గాలి, బరువు తగ్గాలి, లేకపోతే మునిగిపోతావు అంటాడు. మనిషి అయినా అంతే, మనిషి జీవితంలో కూడా శక్తికి మించి బరువు మొయ్యకూడదు. మనకి ఎంత బరువు ఉండాలో అంతే ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, వాకింగ్ అది చేయండి, ఆహార పదార్థాల్లో కొంచెం నియమాలు పాటించండి, ఎలా పడితే అలా తినేయకండి. నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. ఏం పెట్టుకోమన్నాడు? గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. అంటే మన ఇష్టానుసారంగా తినొద్దని, మనం ఎలా పడితే అలా తినేయకూడదు, చక్కగా తినాలి. తిన్న తర్వాత వాకింగ్ అది చేయాలి, జాగ్రత్తగా డైట్ మెయింటెనెన్స్ చేయాలి, బరువు తగ్గాలి. బరువు తగ్గితే శరీరం తేలికబడి మనకి ఒత్తిడి తగ్గి బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి. సముద్రంలో ఉన్న వాడ మునిగిపోతుంది కాబట్టి అందులో ఉన్న బరువు అంతా బస్తాలు బయట పాడేస్తున్నారు. బయట పాడేస్తుంటే సహజంగా వచ్చిన తుఫాన్ అయితే బస్తాలు పాడేస్తే ఆగిద్ది. కానీ ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది? ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోవడం వల్ల వచ్చింది ఈ తుఫాను. ఒక వ్యక్తి సువార్త చేయకపోవడం వల్ల వచ్చింది తుఫాను. ఒక వ్యక్తి దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చింది ఈ తుఫాను. ఆ తుఫాను తగ్గదిక. ఏ వ్యక్తి అయితే దేవుడి మాట వినలేదో ఆ వ్యక్తి వచ్చి మళ్ళా దేవుడి మాట వింటే తప్ప ఈ తుఫాను నీ జీవితంలో తుఫాన్లు ఒక చెలరేగుతున్నాయేమో. మీ జీవితంలో తుఫాన్లు తగ్గాలంటే మీరు ఎక్కడో దేవుడి మాట మీరుతూ ఉన్నారు, ఎక్కడో మీరు దేవుడు చెప్పిన మాట పాటించకుండా ఉన్నారు, ఎక్కడో మీరు దేవుడి దృష్టిలో పొరపాటు చేస్తున్నారు. అందుకే మీ జీవితాల్లో కూడా తుఫాన్లు చెలరేగుతూ ఉన్నాయి. తుఫాన్లు అంటే ఏంటంటే శోధనలు, తుఫాన్లు అంటే ఏంటంటే శ్రమలు, తుఫాన్ అంటే ఏంటంటే ఇబ్బందులు, తుఫాన్ అంటే ఏంటంటే ఇరుకులు, తుఫాన్ అంటే ఏమిటంటే అప్పులు, తుఫాన్ అంటే ఏమిటంటే అనారోగ్యాలు. అర్థమవుతుందా? మీ జీవితాల్లో కూడా ఇలాంటి తుఫాన్లు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి తుఫాన్లు కానీ ఉంటే మీరు కూడా దేవుని మాట వినలేదు, దేవుడు చేయమన్న పని మీరు చేయలేదు, దేవుడు ప్రార్థన చేయమంటే చేయలేదు, దేవుడు సువార్త చేయమంటే చేయలేదు, దేవుడి కొరకు నిన్ను ఏదో చేయమంటే నువ్వు ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నావు. జాగ్రత్త సుమా, నీ జీవితంలో తుఫాన్ ఆగాలంటే మళ్ళా నీకు నువ్వే సరి చేసుకోవాలి. ఇప్పుడు వాడ నాయకుడు అన్నీ తేలిక చేశాడు కానీ తుఫాను తగ్గలేదు, వాడ మునిగిపోయే ప్రక్రియ ఆగలేదు. ఇక వాడ నాయకుడికి అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేస్తూ ఉన్నాడంటే అటు ఇటు తిరుగుతూ కిందకి వెళ్ళేటప్పటికి అడుగు భాగములో ఒక వ్యక్తి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఏం పట్టించుకుంటలేదు ఆయన ఏం పట్టించుకుంటలేదు. ఈ ప్రజలేమో ఆహార్తనాదాలు చేసేస్తూ ఉన్నారు పైనుండి, బాబోయ్ మునిగిపోతున్నాం, బాబోయ్ కాపాడండి, అయ్యో కాపాడండి. ఎవరి దేవుడికి వాళ్ళ దండాలు పెడతా ఉన్నారు, ఎవరి దేవుడికి వాళ్ళు మొర్ర పెడతా ఉన్నారు. కానీ యోనా గారు మాత్రం ఏం పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడండి? అబ్బా గాఢ నిద్రపోతున్నాడంట. కొంతమంది ఉంటారండి, కొంప కొల్లేరైపోయినా కానీ వాడు పట్టించుకోడు, కొంప చిందరవందర అయిపోయినా పట్టించుకోడు. వాడు తాగేసి సొక్కేసేసి ఒక మొక్కేసేసి ఎక్కడ దుక్కున్నాడు ఏం చేస్తాడండి? ఏడిసరాలు అలాగే ఏడిస్తారా, పొద్దునకి అంతా బాగానే ఉంటుంది అంటారు, అంతే, అంతా బాగానే ఉంటుంది, మనకేం పర్లేదు. పొద్దున దిగేటప్పుడు తెలుస్తుంది వీడికి అమ్మా. కాబట్టి కొంతమంది అలాగే ఉంటారు. ఎంత గొడవ జరగనివ్వండి, ఇంటికాడ భార్య రచ్చరచ్చ చేసేనివ్వండి, లేకపోతే పిల్లలు రచ్చరచ్చ చేసేనివ్వండి, ఆడు మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటాడు. అలాగే ఉంటారు కొంతమంది. యోనా కూడా ఏం చేస్తున్నాడంటే ఇక నిండా మునుడు సలేట్ అనుకున్నాడు. ఏంటో వాడు మునిగిపోతే నాకేంటి, పగిలిపోతే నాకేంటి, నాకు అనవసరం అనుకుని కిందకి వెళ్ళిపోయి హ్యాపీగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఈ యొక్క వాడ నాయకుడు వెళ్ళి అన్నాడు, ఓయి నిద్రపోతా. నేను చెప్తుంటాను, పోతులు ఎన్ని రకాల పోతులు ఉన్నాయి మనకే? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరిపోతూ, తిరిగిపోతూ, త్రాగుపోతూ, 5 రకాల పోతులు ఉన్నాయి మనకి. మేకపోతులు ఎన్ని ఉన్నాయమ్మా? ఉన్నారు ఇక్కడ ఎవరన్నా అలాంటి వాళ్ళు? సోమరిపోతులు ఉన్నారు ఇక్కడ, సోమరిపోతులు. హలో మిమ్మల్ని, సోమరిపోతులు ఎవరన్నా ఉంటే ఈరోజు నుంచి మారిపోండి.
తర్వాత తిండిపోతులు ఎవరైనా ఉన్నారా? కనపడ్డదల్లా తినేస్తాం, కనపడ్డదల్లా తినేయడమే. ఇంకా తిండిపోతులు ఎవరైనా ఉన్నారా? మారిపోండి ఇక్కడ నుంచి తిండిపోతులు ఉంటే. అమ్మ మూడోది తిరుగుబోతులు. ఇంక ఖాళీ ఉండదు, కొంపకి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఇంటికాడ వెళ్ళి కూర్చోండి అమ్మ, కొంతసేపు పడుకోండి, రెస్ట్ తీసుకోండి, కొంతసేపు వాకింగ్ చదవండి అంటే ఏం ఉండదో, కాలు కుదిరి ఉండదో, తిరుగుతానే ఉంటారు తిరుగుబోతులు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, దేవుని వాకింగ్ చదువుకోండి. ఇంకేం పోతులు ఉన్నారు? త్రాగుబోతులు చాలామంది ఉంటారు. త్రాగుబోతులు అమ్మా, దేవుడి దృష్టిలో త్రాగుబోతులు పరలోక రాజ్యాన్ని చేరరంట. అర్థమవుతుందా? త్రాగుబోతులు పరలోక రాజ్యం చేరరంట. త్రాగొద్దు మీరు. త్రాగడం వల్ల మీ కుటుంబాలు నాశనం అవుతాయి, మీ ఆరోగ్యం నాశనం అవుతుంది, పైపెచ్చి మీకు పరలోకం కూడా ఉండదు. త్రాగుబోతులు జాగ్రత్త. ఇంకోటి ఏదో చెప్పాను, సోమరిపోతు అయిపోయిందా? ఎస్, నిద్రపోతుంటారు కొంతమంది. వాకింగ్ చెప్తుంటే నిద్ర అవుతారు. అదేంటో ఇంత సౌండ్ వచ్చినా సరే వాకింగ్ చెప్తుంటే నిద్ర అవుతుంటారు, ప్రార్థన చేస్తుంటే నిద్ర అవుతుంటారు. అమ్మా ఇంక ఏం చేసినా వాళ్ళు నిద్రపోతులు. ఇప్పుడు యోనా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పింది ఏంటి? సువార్త చేయరా, ప్రార్థన చేయరా అని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. అందుకే అన్నాడు, ఓయి నిద్రపోతా, లే నీకేమొచ్చింది? ప్రార్థన చేయవయ్యా, నీ దేవుడు ఎవరో నువ్వు ప్రార్థన చేయవయ్యా, మనం చచ్చిపోయేలాగా ఉన్నాం ఇక్కడ, నీ దేవుడు ఎవరు నువ్వు ప్రార్థన చేసుకో అంటే ఆ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఎవరి దేవుళ్ళ కాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యోనా దేవుడు ఎవరు? యేసు ప్రభు. యోనా అంటున్నాడు, ఏమయ్యా నీ దేవుడు ఎవరో, నువ్వు ప్రార్థన చేసుకోవయ్యా, లేకవయ్యా నిద్ర అవుతున్నావు, పైకి రావయ్యా అన్నాడు. పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రార్థన చేసినా, ఎవరి దేవుడికి ఎన్ని మొరకెట్టినా కానీ తుఫాను మాత్రం ఆగట్లేదు. అప్పుడు వాడు నాయకుడు ఏం చేశాడంటే, మరి ఇది ఏదో కొంచెం మహిమలాగా ఉందిరా, ఇది మనం చచ్చిపోయేలాగా ఉన్నాం, వాడు మునిగిపోయేలాగా ఉంది, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీట్లు వేద్దాం. ఎవరి పేరున ఈ విపత్తు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవాలంటే మనందరి పేర్లు రాసి లాటరీ తీద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళ వల్ల ఈ విపత్తు వచ్చినట్టు లెక్క, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని చీట్లన్నీ వేశారు. వేస్తే ఎవరి పేరు మీద సీట్ వచ్చింది? యోనా పేరు మీద సీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది యోనా పేరు? అతని వల్లే ఈ తుఫాన్ వచ్చింది. దేవుడి మాట వినకుండా వెళ్ళాడు కాబట్టి అతని వల్లే తుఫాన్ వచ్చింది. కాబట్టి యోనా పేరు మీద సీట్ వస్తే అప్పుడు వీళ్ళందరికీ మతిపోయింది. వాడనాయకుడు అన్నాడు, ఓయ్ ఏమయ్యా, నీదే ఊరయ్యా, నీది ఏ దేశమయ్యా, నీది నువ్వు ఎవరివయ్యా, ఇంత కీడు నీ వల్ల రావడానికి నువ్వేం చేసావయ్యా అని వాడనాయకుడు అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు, యోనా చెప్తున్నాడు, నేను హెబ్రియుడును. ఎవరండి? నేను హెబ్రియుడిని. నా దేవుడు జీవము గల దేవుడు, ఆకాశానికి భూమునికి సర్వోన్నతమైనటువంటి యెహోవా దేవుడు నా దేవుడు అని చెప్తున్నాడు. అయ్య బాబోయ్, ఆయన భక్తుడువా నువ్వు, నీకెందుకు, ఏం చేసావయ్యా నువ్వు అని అడిగాడు. ఏం చేశాడు మొత్తం వివరించి చెప్పాడు. నా దేవుడు నన్ను నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తే నేను పారిపోయి ఇటు వచ్చాను, కాబట్టి నన్ను బట్టే ఈ తుఫాను వచ్చిందని చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ భయపడిపోయి ఆశ్చర్యపడిపోయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వీళ్ళకి వాడవాళ్ళు అందరికీ మతిపోయింది. అప్పుడు వీళ్ళు అన్నారు, మహాప్రభు, వాడనాయకుడు అంటున్నాడు, అయ్యా మేమేం చేయాలో నువ్వే చెప్పు. మరి ఇప్పుడు నీ వల్లే ఈ తుఫాన్ వచ్చింది, నీ వల్లే వాడ మునిగిపోయేలాగా ఉంది, మేమందరూ చచ్చిపోయేలాగా ఉన్నాం, దీనికి పరిష్కారం కూడా నువ్వే చెప్పన్నాడు. దేవుడు నన్ను వదలడు. ఇంకెక్కడికి వెళ్ళినా కానీ, నేను పారిపోతున్నా కానీ దేవుడు నన్ను వదిలేలేడు. నేను ట్రైన్లో ఎక్కేసి వెళ్ళిపోయినా కానీ దేవుడు ట్రైన్లో కూడా నన్ను వదిలేలేడు. నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే ఫ్లైట్లో కూడా దేవుడు నన్ను, ఫ్లైట్ని ఏం చేస్తాడు దేవుడు? వెనక్కి తిప్పేస్తాడు ఫ్లైట్ని. ట్రైన్ ఏం చేస్తాడు దేవుడు? ట్రైన్ను కూడా వెనక్కి రివర్స్ చేసేస్తాడు దేవుడు. వాడినే ఆపేసాడు. ట్రైన్లును ఫ్లైట్లు లెక్క దేవుడికి. అమ్మా ఇక యోనా అన్నాడు, ఇంక నా వల్ల మీరు బతకాలంటే ముందు నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి, మీరు బతుకుతారు, మీ వాడు సేఫ్గా ఉంటుంది, మీరందరూ క్షేమంగా మీ ఇంటికి మీరు వెళ్తారు. నా ఒక్కడి వల్ల వచ్చింది ఇదంతాను, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి అన్నారు.
పాపం చూస్తూ చూస్తూ ఒక మనిషిని ఎలా చంపేస్తారు చెప్పండి? అంతమంది ఉండి ఎలా చంపేస్తారు? ఆ వాడ నాయకుడి మనసు ఒప్పలేదు. ఒప్పక ఏం చేశాడంటే, సరే కొద్దిసేపు ఏదో రకంగా వాడని ఒడ్డుకి చేరుద్దామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. చివరికి చేతులు ఎత్తేసాడు. ఎందుకంటే పట్టుకున్నది ఎవరు పట్టుకున్నారమ్మా? యేసయ్య ఎలా పట్టుకుంటే నువ్వు గిలగిల కొట్టుకోవాల్సిందే తప్ప ఏమీ చేయలేవు. ఏం చేయలేవు అప్పుడు నువ్వు? 2 చేతులు పైకెత్తేసి, దేవా నీకు సరెండర్ అయిపోతున్నాను ఇంక నేను, ప్రభా నీ లోబడిపోతాను ఇంక నేను, నీ మాట వింటాను ప్రభా, నీకు లోబడతాను. పాట ఉంది కదా, నీ మాట వింటాను నీకు లోబడతానయా, ఏదో ఉంది కదా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, నీ మాట వింటాను నీకు లోబడతానయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడికి లోబడిపోవాల్సిందే. నువ్వు ఏం చేసినా ఎవ్వరు ఏమీ ఆపలేరు. దేవుడి ముందు ఎవ్వరు నిలబడలేరు. యేసు ప్రభు ముందు ఎవ్వరూ నిలబడలేరు. ఆగిపోవలసిందే, సరెండర్ అయిపోవలసిందే, మాట వినవలసిందే. అప్పుడు యోనా చూడండి, ఇక చేసేదేమి లేక యోనాని వీళ్ళందరూ కలిసి ఎత్తి పట్టుకుని, ప్రభువా నన్ను క్షమించు, మీ బిడ్డను మేము ఎలా చేస్తున్నామని మమ్మల్ని శిక్షించొద్దు అని చెప్పి ఆ వాడనాయకుడు దేవుడికి ప్రార్థన చేసి, ఇక్కడ జరిగే విషయం ఏమిటంటే, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది యేసు ప్రభువుని తెలిసేసుకున్నారు ఇప్పుడు. ఎందుకని? అయ్యో బాబోయ్, ఇంత గొప్ప మహిమగల దేవుడా యేసు ప్రభువు, ఒక భక్తుడి కోసం సముద్రాన్ని తల్లకిందలు చేసేస్తున్నాడు దేవుడు, ఒక భక్తుడి కోసం వాడనే ఆపేశాడు. ఇలాంటి దేవుడు కదా మనకు కావాల్సింది అనుకుని ఆ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉన్న, తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్న. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమపడతామండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఈయన ఎత్తి సముద్రంలో పడేశారు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు పైనుండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి రైట్, దేవుడు అనుకుంటున్నాడు ఇప్పుడు, వీడి ప్రయాణము స్టాప్. ఆగిందా ఆగలేదు? ఇప్పుడు యోనా ప్రయాణం ఆగిందా ఆగలేదా? ఆగిందా? ఎస్. మరి మునిగిపోతున్నాడు, సముద్రం అగాధ జలముల్లోకి వెళ్ళిపోతున్నాడు. వెంటనే దేవుడికి కరువా? దేవుడు అప్పటికప్పుడు తను దేనైనా వాడుకుని ఆయన రక్షించగలడు. అన్నీ ఆయనయే కదా, అన్నీ ఆయనయే. చెట్టు ఆయనదే, పుట్ట ఆయనదే, పక్షి ఆయనదే, మృగము ఆయనదే, పశువు ఆయనదే, మనిషి ఆయన వాడే, రాయి రప్ప ప్రతిది కూడా ఆయనదే. ఆయనకి అసాధ్యమా? నీరు, నింగి, జలచరములు అన్నీ ఆయనవే. ఏది దేనికి ఆజ్ఞిస్తే దేవుడి మాట వినకుండా ఉంటుంది, ఒక మనిషి తప్ప. అర్థమైందా మీకు? దేనికి ఆజ్ఞిస్తే మాట వినకుండా ఉంటుంది ఒక మనిషి తప్ప. మనిషి ఒక్కడే దేవుడి మాట వినడో, మిగతావన్నీ కూడా దేవుడి మాట తూచా తప్పకుండా విని తీరి పాటిస్తాయి. వెంటనే ఒక పెద్ద చేపకే దేవుడు అంటున్నాడు, అదిగో నా కుమారుడు కిందకు వస్తున్నాడు, అతడు నీటిలో పడి చనిపోకూడదు, వెంటనే నువ్వు వెళ్ళి పట్టుకో వెళ్ళు అన్నాడు. అంతే. చూసారా? దేవుడికి తెలుసు. అదే ఆకాశం నుండి పడిపోతుంటే దేవుడు దేనికి ఆజ్ఞించిందంట? చేపగా? ఆకాశంలో నుంచి కింద పడిపోతున్నాడు అనుకోండి ఒకవేళ యోనా. దేవుడు దేనికి ఆజ్ఞితుడు? పక్షిరాజుకి ఆజ్ఞితుడు. అర్థమైందా? ఆకాశం నుంచి కింద పడిపోతున్నాడు ఇప్పుడు వాళ్ళలోంచి, కాబట్టి చేపకు ఆజ్ఞించాడు. అదే పైనుంచి హెలికాప్టర్ మీద కింద ఆడుతున్నాడు అనుకో, దేవుడు అప్పుడు ఎవరికి ఆర్డర్ ఇద్దుడు? పక్షిరాజుకి ఆర్డర్ ఇద్దుడు. ఇదిగో పక్షిరాజు, నా కుమారుడు కింద పడిపోతున్నాడు, పడిపోకుండా నువ్వు వెళ్ళి పట్టుకుంటే ఆ పక్షిరాజు ఏం చేద్దండి? రెక్కలు చాచి ఆ పక్షిరాజు మీద కూర్చోబెట్టుకుంటుంది. మరి ఇప్పుడు ఆకాశం నుంచి కాదు పడుతుంటా, ఎక్కడి నుంచి పడుతున్నాడు? సముద్రంలో పడిపోతున్నాడు. కాబట్టి సముద్రంలో ఏముంటుంది? చేపలు ఉంటాయి. కాబట్టి ఒక పెద్ద చేపకి ఆజ్ఞించి, ఇదిగో చేప, నా కుమారుడిని సేఫ్గా నువ్వు పట్టుకో, నేను విడిచిపెట్టమని విడిచిపెట్టు, మింగేవా జాగ్రత్త, నీ సంగతి చూస్తా అన్నాడు. మింగడానికి లేదు ఇప్పుడు. చూడు, ఇందాక సామెత ఉంది, వెంకి పెళ్ళి ఏదో సుబ్బు సావుకు వచ్చింది అంటారు కదా. యోనా చేసిన తప్పుకి చేపకి వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం.
చేప పరిస్థితి చూడండి ఎలాగుందో. ఎక్కడో ఉన్న చేప రైమంట దూసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యోనా దగ్గరికి వెళ్ళింది. యోనాని ఏం చేసింది తెలుసా? పన్ను తగలకూడదు అక్కడ. మళ్ళీ యోనాకి పన్ను తగిలితే ఏమైపోతుంది? గుచ్చుకుని బ్లడ్ వచ్చేస్తుంది, అలసిపోతాడు. దేవుడు ఇష్టపడ్డాడు, నా కుమ్మాడు అలసిపోతా కీరలేదు. నువ్వు ఎలా పట్టుకుంటావో మెత్తగా స్పాంజీ పరుపు మీద బెడ్డ మీద పడుకున్నట్టు ఉండాలన్నాడు దేవుడు. వెంటనే చేప వెళ్ళిపోయి ఆ యోనాని తగలకుండా అలా పట్టుకుని తన లోపల కడుపులో దాచుకుంది. అయ్యగారు అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యాడు. యోనా ల్యాండ్ అయ్యాక పరిస్థితి ఎలాగుందంటే, ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఎలా చూసుకుంటున్నాడు. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? చుట్టూ ఏం కనపడుతుందండి? ఏం కనపడుతుందో చూడండి. 2వ అధ్యాయం చదవండి. యోనా 2వ అధ్యాయంలో తెలుస్తుంది ఏం కనపడుతుందో అక్కడ. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగను ప్రార్థించెను. ఇప్పుడు చూడండి, క్షవరం అయితే తప్ప ఎవరూ రాదంట. ఒరే బాబు, నువ్వు ముందు ప్రార్థన చేయాలంటే చేశాడా యోనా? ఇప్పుడు చేస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళాక చేస్తున్నాడు? చేప కడుపులోకి వెళ్ళాక చేస్తున్నాడు. చేప కడుపులోకి వెళ్ళాక చేస్తున్నాడు ప్రార్థన. ముందు చేయొచ్చు కదా, ముందు చేయొచ్చు కదా. ధనవంతుడు లాజరు ఉన్నారండి. ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. అడుక్కుండేవాడు, ఆ ఇంటి ముందు కూర్చుని అడుక్కుండేవాడు ఏం చేశాడు? చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాడు. ఇంతకీ ఈ అడుక్కుండేవాడు పరలోకం వెళ్ళడం ఏంటి, ధనవంతుడు నరకానికి వెళ్ళడం ఏంటి? ఎందుకని? వీడు భూలోకంలో ఉండగా అడుక్కుండేవాడు ప్రార్థన చేశాడు, ధనవంతుడు జల్సాలు చేశాడు, దేవుణ్ణి విస్మరించాడు. కాబట్టి ప్రార్థన ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ ధనవంతుడు ప్రార్థన నాకు అక్కర్లేదులేరా అనేవాడు. ఇప్పుడు ఆ నరకంలోకి వెళ్ళిపోయాక అక్కడ చేస్తున్నాడు ప్రార్థన. ఎవరు? ఎందుకు చేస్తున్నాడు అక్కడ ప్రార్థన? నరకంలో ఉండలేక, ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, అది పైన నా ఇంటి ముందు కూర్చుని అడుక్కుండేవాడు వాడిని కూర్చొని ఇక్కడ పంపించు, వాళ్ళు చేతక్కుని మంచిని పంపించు అని అక్కడ ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, వాడికి ఆత్మల భారం కూడా వచ్చేసింది అక్కడ. అయ్యో ప్రభువా, భూలోకంలో ఉన్న అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఆత్మలు నశించిపోయేలాగా ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు రక్షించు. ఏం బుద్ధి ఉండాలి కదా వీడికి. ఎప్పుడు బుద్ధి ఉండాలి? భూలోకంలో ఉండగా బుద్ధి ఉండాలి. నరకలోకంలోకి వెళ్ళక ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, విండ దేవుడు. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళి నినేవే పట్టణంకి వెళ్ళి సువార్త చేసి ప్రార్థన చేయి నా కుమారుడు అని దేవుడు పంపిస్తే, ఇప్పుడు చేప కడుపులో పడ్డాక అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. గుర్తొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదువు ఒకసారి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు, ఇదిగో నేను ఉపద్రవంలో ఉన్నాను అంటే నేను పెద్ద భయంకరమైన ప్రమాదంలో సుడిగుండంలో పడిపోయాను. యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి. ఎక్కడ నుండి? గర్భంలో నుండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు తెలుసా? అతను పాతాళ గర్భంలో నుండి అంతకి చేప కడుపులో ఉన్నాను అనుకోవట్లేదు అతను. ఎక్కడి నుంచి చేస్తున్నాడంట ప్రార్థన? పాతాళ గర్భంలో ఉన్నాను అనుకుంటున్నాడు. చేప నోట్లో ఉన్నాను అనుకుంటలేదు. సముద్రం అడుగున పడిపోయాను నేను, పాతాళ గర్భంలో ఉన్నాను అనుకుంటున్నాడు. చదువు. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా. కేకలేస్తున్నాడంట. ఎక్కడ నుండి కేకలేస్తున్నాడు? చేప కడుపులో ఉండి అతను అనుకుంటున్నాడు పాతాళంలో ఉన్నాను నేను అనుకుని. దేవుడికి ప్రభువా, చూడు పేతురు మునిగిపోతుంటే కేకలేశాడు కదా, అలాగే మరి గుడ్డివాడు కేకలేశాడు కదా, అలాగే యోనా కూడా కేకలేస్తున్నాడు. ఎలాగని? ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నేను మునిగిపోతున్నాను అన్నట్లుగా. ఈ యోనా చేప కడుపులో ఉన్నానన్న సంగతి తెలియలేదు, పాతాళ గర్భములో ఉన్నాను అనుకుని కేకలేస్తున్నాడు. తర్వాత, నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో ఎక్కడ? చేప నోట్లో ఉన్నాను అనుకుంటలేదు అతను. ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాడు? సముద్రగాధములో నన్ను పడవేసావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రవాహములు నన్ను చుట్టుకున్నాయి. చుట్టూ ఏమున్నాయి అంటే ప్రవాహాలు, అంటే నీటి జలాలు, ప్రవాహాలు చుట్టూ ఉన్నాయి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ తరంగములు నీ కరులు నన్ను కప్పేసి ఉన్నాయి. తర్వాత, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. మీరు దేవుడు మాట వినకపోతే దేవుడు సన్నిధిలో నుండి ఎలేసేస్తాడు అంతే. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వట్లేదా? దేవుడు మాట వినకపోతే ఆయన సన్నిధిలో నుండి త్రోచేస్తాడంట దేవుడు.
వెలివేసేస్తాడట. తర్వాత వెలివేయబడినను ఆ. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా ప్రాణం పోయేలాగా ఉంది, ఇప్పుడు జలాలు నన్ను చుట్టేసుకున్నాయి. తర్వాత సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రం అగాధం నన్ను మింగేసేలాగా ఉంది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టూ ఉంది. ఇప్పుడు అంటే ఆయన చేప కడుపులో ఉన్నాడు కదా, చేప ఏం తింటది? నాసే తింటది. ఇప్పుడు చేప తిన్న నాసు ఈయన తల నిండా పట్టేసి ఉంటే ఈయన అనుకుంటున్నాడు, ఎక్కడో నేను సముద్రం అగాధంలో ఎక్కడో ఇరుక్కుపోయాను, ఈ నాసు నన్ను చుట్టేసుకుంది, ప్రభువా నన్ను ఇప్పుడైనా కాపాడు 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 అంటున్నాడు. చూసారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో? ఈ ప్రార్థన ఎప్పుడు చేయాలి? భూమి మీద ఉన్నప్పుడు చేయాలి. ఈ ఉపద్రవం రాకముందు చేయాలి. చేస్తే ఈ ఉపద్రవాన్ని దేవుడు ఏం చేద్దుడు? తప్పించేద్దుడు. కానీ ఆయన సల్లారిపోయి నిద్రపోయాడు. నిద్రపోతుంటే అతను మళ్ళీ వేడి చేయాలి కదా. వేడి చేయడం వరకు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇన్ని పెట్టాడు. ఇప్పుడు కర్రీ మీ ఇంటి దగ్గర కర్రీయో లేకపోతే ఏదో చల్లారిపోయిందమ్మా, మళ్ళీ మీరు ఓవెన్లోనో గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి లేదా? మీరు దానికి మంట పెట్టాలా లేదా? మంట పెడితే కాలుతుందా లేదా? కాలుతుంది కదా దానికి, వస్తువుకి. ఇప్పుడు చల్లారిపోయాడు యోనా చల్లారిపోయిన కారణం చేత దేవుడు ఇప్పుడు ఇంత చేస్తే తప్ప అతను మళ్ళీ ఏం చేయలేదండి? వేడవ్వలేదు. అప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలకించి 3 రోజులు ఉన్నాడు చేప కడుపులో. ఒక్కరోజు కాదు, అర్థమవుతుందా మీకు? 3 రోజులు ఏక ప్రార్థనే. 3 రోజులు నిద్రపోయి ఉంటాడంటారండి యోనా. చెప్పండి అమ్మా, వాడలో ఏం చేశాడు? గుర్రక పెట్టి నిద్రపోయాడు. అక్కడ నిద్రపోయిన కారణంగా ఇక్కడ 3 రోజులు అతనికి నో నిద్ర, నో స్లీపింగ్, నో ఫుడ్, నో బెడ్, ఓన్లీ ప్రేయర్. అర్థమవుతుందా మీకు? 3 రోజులు. అయ్యి బాబు 3 రోజుల నుంచి ప్రార్థనలు, మా పాస్టర్ గారు 3 రోజుల నుంచి. మీరు 3 రోజులు 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు మీరు. 3 రోజులు మనం మీటింగ్స్ పెట్టుకుంటాం, కానీ 3 రోజులు కలిసి 3 నిమిషాలు కూడా మీరు ప్రార్థన చేయరు మీరు. యోనా ఏం చేస్తున్నారు తెలుసా? ఓన్లీ ప్రేయర్. 3 రోజులు ప్రార్థనే 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 ప్రార్థనే. అప్పటికి దేవుడికి జాలి కలిగింది. 3 రోజుల తర్వాత జాలి కలిగింది. జాలి కలిగి ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఆ చేపకు ఆజ్ఞిచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఒడ్డున తీసుకెళ్ళి కక్కే అన్నాడు. పాపం ఈ 3 రోజులు చేప పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అమ్మని ఈవేళ నువ్వు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రానికి అది డైజెషన్ అవ్వలేదు, అరగలేదు. రాత్రి నీ పరిస్థితి ఏంటి? చెప్పండి అమ్మ, రాత్రి నీ పరిస్థితి ఏంటి? ఆవేశం, నొప్పి, కొంతసేపు ఉంటే నిద్ర పట్టకపోవడం. మరి 9-10 అయ్యేటప్పటికి, ఒరే డాక్టర్ ఎక్కడున్నాడు ఒకసారి ఫోన్ చేయరా అబ్బులా, చిన్నోడా పెద్దోడా ఎల్లరా ఒకసారి డాక్టర్ పిలవరా. ఎందుకు? పొద్దున్న చేసిన తిన్న ఆహారము అరగలేదు. అరే ఒక్క పూట అరగకపోతే నువ్వు డాక్టర్ దగ్గర పరిగెడుతున్నావు. 3 రోజులు కడుపులో ఉన్నాడు అరగకుండా. మళ్ళా తను మింగకూడదు, గొంతుకులో పెట్టి కాపాడుకున్నాడు చేప. పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. చేప ఎంత నలిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడి కోసం చేప ఎంత త్యాగం చేసిందండి? చేసిందా లేదా? దేవుడి కోసం చేప త్యాగం చేసింది. దేవుడి కోసం పక్షులు త్యాగం చేస్తున్నాయి. దేవుడి కోసం పశువులు త్యాగం చేస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? ఆలోచించే. చల్లారిపోతే కుదరదు. చల్లారిపోతే దేవుడు ఎచ్చగా చేస్తాడు నిన్ను, మళ్ళా మంటెడతాడు నీ కింద. అర్థమవుతుందా? టీ చల్లారిపోయింది, నువ్వు గ్యాస్ మీద పెట్టి మంటెడితేనే అది ఎచ్చబడుతుంది. నువ్వు చల్లారిపోతే దేవుడు నిన్ను మళ్ళీ కింద మంటెడతాడు నీకు. నువ్వు మళ్ళీ వేడి అవ్వాలంటే ఆ మంట తట్టుకోవడం నీకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? చల్లారిపోకూడదు ఎప్పుడు కూడా. నాకు ఎందుకు వచ్చిన కూడా బాబోయ్, నేను చల్లారిపోను. ఇంకా నేను ఎప్పుడు దేవుడితో ఎచ్చగానే ఉంటాను. నేను దేవుడితో ఎప్పుడు అడ్డుకట్టిపడే ఉంటాను. నేను లేకపోతే దేవుడు నాకు మంట ఎడతాడు అనుకుని మీరు ఏం చేయాలండి? ఈరోజు మొదలుడుకుని వెచ్చగానే ఉండాలి. అలా ఉంటే మీ జీవితాలు ధన్యమైపోతాయి, మీ జీవితాలు ఆశీర్వకరంగా మారిపోతాయి. మరి ఇంకా చాలా ఉంది. మరి ఒక వంశమే చెప్పాను నేను. అంటే చాలామంది ఇప్పుడు ఒకటి ప్రార్థనలో చల్లారిపోయిన వాళ్ళ గురించి చెప్పాను, అవునా? ప్రేమలో కూడా చల్లారిపోయారు.
ప్రేమ అంటే ఏ ప్రేమ? అమ్మాయి అబ్బాయిలు చేసే ప్రేమ కాదు. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, సహోదరుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. ప్రేమలో చల్లారిపోయారు, సహవాసంలో చల్లారిపోయారు, దేవుని యందు సహవాసంలో చల్లారిపోయారు, దేవుని వాక్యం వినడంలో చల్లారిపోయారు, ప్రభువును చూచుటలో చల్లారిపోయారు. చాలా చల్లారిపోయారు. అవన్నీ చెప్పాలంటే సాయంత్రం 5 అవుద్ది. ఒక్క అంశం చెప్పినప్పుడు మీకు టైం అయిపోయింది. ఇంకా 5-6 అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. దేవుడి చిత్తమైతే మరొకసారి చెప్పుకుందాం. అమ్మా, దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోక రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ వాక్యాన్ని తండ్రి నన్ను విన్న బిడ్డలు వాళ్ళ హృదయంలో భద్రపరచు.